కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9:55 ప్రారంభమై తెల్లవారుజామున 1:26 ముగియనుంది. దాదాపు 3.5 గంటల పాటు కొనసాగనున్న ఈ చంద్రగ్రహణం అత్యంత పొడవైనదిగా చెబుతున్నారు. భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, న్యూజిలాండ్, యూరప్ దేశాల్లోనూ ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందంటున్న ఉమామహేశ్వర శర్మ సిద్ధాంతితో నరేష్ ఫేస్ టు ఫేస్. చంద్రగ్రహణం ఏర్పడబోతా ఉంది. దానికి సంబంధించి అంటే చంద్రగ్రహణం ఏ విధంగా ఏర్పడతా ఉంది, అసలు చంద్రగ్రహణం అంటే ఏంది, పబ్లిక్ పైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది, ఇట్లాంటి విషయాలన్నీ మనతోటి మాట్లాడడానికి గుడి ఉమామహేశ్వర శర్మ సిద్ధాంతి గారు మనతోటి ఉన్నారు. ఒకసారి తనతోటి మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంశాలను మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శర్మ గారు చెప్పండి, అసలు ఈ చంద్రగ్రహణం అంటే ఏంది, అది ఏ విధంగా ఏర్పడుతుంది? శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు ఈరోజు ఖగోళంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన, సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం వీక్షించబోతున్నాము. ఈ ఘటన ఖగోళ శాస్త్రపరంగా ఎంతటి ప్రాధాన్యత ఉందో, ధార్మికమైనటువంటి విషయాలలో కూడాను, ధర్మశాస్త్రం ప్రకారంగా, హైందవ సాంప్రదాయం ప్రకారంగా కూడాను ఉత్కృష్టమైనటువంటి ఒక విశేషణ ఈ గ్రహణానికి ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. ముందుగా మనమందరము కూడాను గ్రహణము ఎలా ఏర్పడుతుంది, గ్రహణాలు సాధారణంగా సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడు ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు గ్రహణము ఏర్పడము అనేటువంటిది సంభవిస్తుంది. ఇది ఖగోళ శాస్త్రంగా జరిగేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సంఘటన. అయితే ఈ సరళ రేఖలోకి రావడం అనేటువంటిది ప్రతి పౌర్ణిమ అమావాస్య రోజున కూడాను జరుగుతుంది. పౌర్ణిమ రోజున భూమికి అవతలి వైపున చంద్రుడు వస్తుంటాడు. అమావాస్య రోజున భూమి మధ్యలోకి వస్తుంది. అంటే చంద్రుడు మధ్యలోకి వస్తాడనమాట. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు ఉంటాడు. అది అమావాస్య అవుతుంది. అవతలి వైపుకు వెళ్ళినట్టయితే పౌర్ణిమ అవుతుంది. అయితే సరళ రేఖలోకి వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది సరే, కానీ ప్రతి పౌర్ణిమ అమావాస్యకు గ్రహణం ఏర్పడదు. అయితే ఈ పౌర్ణిమ రోజున సూర్యుడు మనకు ఖగోళం లోపల మధ్యలో ఉంటాడు. ఆ సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ కూడాను పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇది అందరికీ కూడాను తెలిసినటువంటి విషయమే. దీర్ఘవృత్తాకారం లోపల గ్రహాలన్నీ కూడాను తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో భూమి భ్రమణ చెందుతుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. తర్వాత భూమి సూర్యుడి చుట్టూ కూడాను తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. తద్వారా రాత్రి పగలు ఏర్పడుతుంది. ఇలా సూర్యుడి చుట్టూ తిరగడం మూలకంగా మనకు ఋతువులు ఇవన్నీ కూడాను ఏర్పడతాయి అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్రము, ఖగోళ శాస్త్రము చెప్తున్నటువంటి విషయము. ఇందులో భాగంగా పౌర్ణిమ రోజున చంద్రుడు భూమికి అవతలి వైపుకు వస్తుంటాడు. సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతి భూమిపై పడి ఆ నీడలో చంద్రుడు పూర్తిగా ఇమిడిపోయి ఉంటాడు. ఈ నేపథ్యంలో, ఈ సందర్భంలో గ్రహణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతి పౌర్ణిమ నాడు ఏర్పడదు గనక ఎప్పుడైతే ఈ చంద్రుడు, రాహువు, కేతు అనేటువంటి బిందువులు మనకు ఉన్నాయి. ఖగోళ శాస్త్రం ప్రకారంగా ఇవి బిందువులు. ధర్మశాస్త్రం ప్రకారంగా మనం వీటిని రాహు, కేతువులు అంటూ ఉంటాము. అయితే ఈ రాహువు దగ్గరికి చంద్రుడు రావడం కానీ, కేతువు దగ్గరికి చంద్రుడు రావడం కానీ జరిగినట్టయితే అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ విధంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈరోజు అంటే 7వ తారీఖు సెప్టెంబర్ మాసము ఆదివారము రాత్రి 9:57 గ్రహణం ప్రారంభమవుతుంది. ఇది 1:27 వరకు ఉంటుంది. స్పర్శకాల 9:57, మోక్షకాలము అని అంటాము. ఇది 1:27 వరకు ఈ గ్రహణము ఉంటుంది. చంద్రగ్రహణము ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు ప్రస్తుతం ఇప్పుడు వచ్చేటటువంటి చంద్రగ్రహణం ఏం చంద్రగ్రహణంగా నామకరణం ఉంది? అయితే ఇందులో గ్రహణాలు మనకు 2-3 రకాలుగా సంభవిస్తాయి. సంపూర్ణ గ్రహణము, సంపూర్ణ చంద్రగ్రహణము, పాక్షికమైనటువంటి చంద్రగ్రహణము,
ఛాయామాత్రంతో ఉన్నటువంటి చంద్రగ్రహణము. సంపూర్ణ చంద్రగ్రహణము అని అంటే ఆ భూమి యొక్క నీడలో సంపూర్ణంగా చంద్రుడు ఇమిడిపోతాడనమాట. ఇటువైపు నుంచి సూర్యకాంతి వస్తుంది. ఆ సూర్యకాంతి భూమిపైన పడడము, ఆ భూమి ద్వారా వచ్చేటువంటి నీడ లోపల చంద్రుడు కంప్లీట్గా ఇమిడి ఉన్నట్టయితే అప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కొంతవరకే మనకు ఒకవేళ ఈ నీడ అనేటువంటిది, ఛాయ అనేటువంటిది ఉన్నట్టయితే పాక్షిక గ్రహణం ఏర్పడుతుంది. అసలే ఈ నీడకు చంద్రుడికి సంబంధం లేదనుకోండి, అప్పుడు గ్రహణము ఏర్పడకుండా కూడాను ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 3 రకాలుగా మనకు గ్రహణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏర్పడేటువంటి గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణము. సంపూర్ణ చంద్రగ్రహణం అంటే కంప్లీట్గా భూమి యొక్క నీడలోకి చంద్రుడు కంప్లీట్గా ఇమిడిపోయి ఉంటున్నాడనమాట. తద్వారా మనకు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఏర్పడుతుంది. సిద్ధాంతి గారు చెప్పండి, ఈ చంద్రగ్రహణం కారణంగా అటు వాతావరణంలో కానీ లేదంటే ప్రకృతి పరంగా ఏవైనా ప్రభావం ఉంటుందా? ఉంటే ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మూలకంగా చాలా మంచి ప్రశ్న అడిగినారు. ఈ గ్రహణము అనగానే మనకు ఏదో వైపరీత్యాలు జరుగుతాయి అనేటువంటిది ఉన్నప్పటికీ ధర్మశాస్త్రం ప్రకారంగా 2 మనకు చెప్పబడి ఉన్నాయి. ఒకటి, ఈ గ్రహణము మూలకంగా రాసుల పరంగా ప్రపంచవ్యాప్తంగా గ్రహస్థితి గ్రహణ స్థితి మూలకంగా కొన్ని అనర్థాలు, తర్వాత యుద్ధాలు, తుఫాన్లు, అకాల వర్షాలు, ఘటనలు ఇవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ గ్రహణం అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనంటే, గ్రహణము అనేటువంటిది ఒక పర్వము, అంటే దీన్ని పర్వకాలము అని అంటారు. గ్రహణము అనేటువంటిది ఒక అరుదైన సంఘటన ఖగోళ శాస్త్రము రీత్యా ఖగోళంలో జరుగుతున్నటువంటిదే అయినప్పటికీ ఇది ఒక పర్వకాలం. కాబట్టి ఈ పర్వకాల సమయం లోపల మనము కొన్ని, అంటే గ్రహణము ప్రారంభం కాగానే చేయవలసినటువంటి విధి విధానాలు ఉన్నాయి. మీరు ఏమడిగారు, ఈ గ్రహణం మూలకంగా ప్రపంచవ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనేటువంటిది ముఖ్యంగా మీరు అడుగుతున్నారు గనక, ఈ గ్రహణము పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో సంభవిస్తుంది. అంటే చంద్రుడు ఈ గ్రహణ సమయంలో పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఉన్నాడు, రాహువు పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో ఉన్నాడు. అంటే కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. కుంభరాశిలో సంభవించడం మూలకంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని అనర్థాలు మట్టుకు మనకు శాస్త్రం చెప్తుంది. అక్కడక్కడ యుద్ధాలు జరగడము, ఆర్థిక పరిస్థితి లోపల అవాంతరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడము, తర్వాత ప్రమాదాలు జరగడము, అనవసరమైనటువంటి కలహాలు, వైషమ్యాలు, ఇరుగు పొరుగు దేశాలతో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడాను సంభవించేటువంటి అవకాశాలు ఈ గ్రహణం మూలకంగా ఉంటాయి. అయితే ఇదొక్కటే కాకుండా ఇప్పుడు ప్రస్తుతము కాలసర్పదోషము, తర్వాత శని రాహుల యొక్క స్థితి, ఇవన్నిటి మూలకంగా కూడాను ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితి మనకు ఉంది. అయితే ఇందులో భాగంగా మనం ముఖ్యంగా ఈ గ్రహణం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది గ్రహణం గురించి అనంటే, స్నానము స్పర్శ మొదలు కాగానే, అంటే గ్రహణము ప్రారంభం కాగానే మనం స్నానం చేయాలి. దీన్ని గ్రహణ స్నానము, పట్టు స్నానము అని అంటారు. ఈ పట్టు స్నానం చేసిన తర్వాత మధ్యకాలం లోపల జపము, తపము, హోమము ఇవన్నీ కూడాను గ్రహణ మధ్యకాలంలో చేయాలి. మళ్ళీ గ్రహణాంత్యం లోపల, గ్రహణం విడిచిన తర్వాత దాన్ని మోక్షకాలము అని అంటాం. ఆ మోక్షకాలంలో మళ్ళీ కూడాను విడుపు స్నానం చేయాలి. విడుపు స్నానం చేసిన తర్వాత అప్పుడు ఈ గ్రహణము సంభవించినటువంటి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, ఆ రాశులలో పుట్టినటువంటి వాళ్ళు, ఏ రాశి వారికైతే ఈ గ్రహణ గోచారము ప్రతికూలంగా ఉందో వాళ్ళందరూ కూడాను స్నానానంతరము దైవ దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని దానాదులు తీసుకోవాలి. ఇది మనకు ధర్మశాస్త్రంలో చెప్పింది. అయితే ధర్మశాస్త్రము ఈ గ్రహణం గురించి చాలా మనము శుభకరంగా దీన్ని మలుచుకోవడానికి కూడాను మనకు వెసులుబాటులు కల్పించింది.
సిద్ధాంతి గారు, ఈ గ్రహణం వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడిన తర్వాత ఎవరైనా కామన్ పబ్లిక్ నేరుగా చంద్రుణ్ణి చూడొచ్చా, లేదంటే చూసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఏంటి? చంద్రగ్రహణము ఇది సంపూర్ణ చంద్రగ్రహణము, వీక్షించడానికి అరుదైనటువంటి గ్రహణం కాబట్టి మనము డైరెక్ట్గా చూసినా కూడా గ్రహణం లోపల పెద్ద ఇబ్బందులు రావు చంద్రగ్రహణం విషయంలో. కానీ డైరెక్ట్గా చూడకుండా ఉండడమే మనకు మంచిది. ఎంతకైనా కూడా సూర్యగ్రహణం విషయం లోపల మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైరెక్ట్గా మనం చూసినట్టయితే ఇబ్బందులు వస్తాయి. కానీ ఇక్కడ ఈ చంద్రగ్రహణం విషయం లోపల మీరు డైరెక్ట్గా వీక్షించవచ్చు, అందరూ కూడాను చూడొచ్చును. అయితే ధర్మశాస్త్రం కొన్ని విషయాలు చెప్తుంది. ఏంటంటే ఏ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుందో ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, ఏ రాశి ప్రకారంగా అంటే జన్మ రాశి ఈ గ్రహణం సంభవిస్తున్నటువంటి రాశి కుంభరాశిలో సంభవిస్తుంది కనుక కుంభరాశి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, తర్వాత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళు కొంతమంది ఈ గ్రహణం చూడకుండా ఉండడము మంచిది అనేటువంటిది కూడాను మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. మీరు గర్భిణీ స్త్రీలకు సంబంధించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ గ్రహణం ఏర్పడినప్పుడు గర్భిణీ స్త్రీలు కానీ లేదంటే చిన్నపిల్లలు కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఈ గ్రహణం సంభవిస్తున్నటువంటి సమయంలో మనకు ఋషులు కొన్ని నియమాలు, కట్టుబాట్లు చెప్పినారు. అందులో ముఖ్యంగా ఏంటంటే గ్రహణము రాత్రి 9:57కు ప్రారంభమవుతుంది కనుక 9 గంటల ముందు వేదకాలము అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంటే 3 యామాల ముందు, చంద్రగ్రహణానికి 3 యామాలు, సూర్యగ్రహణానికి 4 యామాల ముందు వేదకాలం ప్రారంభమవుతుంది. అంటే మనకు మధ్యాహ్నం 12:57 నుంచే వేదకాలం ప్రారంభమైంది. ఈ వేదకాలము ప్రారంభం కాగానే అనూహ్యంగా వాతావరణం లోపల మనకు కొంత మార్పులు కనబడతాయి. అది ఆ మార్పులు ఇంక్రీజ్ అవుతూ 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 గ్రహణం ప్రారంభమయ్యేటప్పటికీ మనకు వాతావరణం లోపల చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ఈ మార్పులను ఎదుర్కోవడానికి ఆరోగ్యవంతుల విషయంలో ఇబ్బంది లేదు గనక అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు, బాలులు, వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, వీళ్ళందరూ కూడా ఈ వాతావరణానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక వాళ్ళు చూడకుండా ఉండడం మంచిది అనేటువంటిది మనకు ఋషులు మన కొరకే, ఇది ఏదో మూఢనమ్మకమని కాదు, శాస్త్రం కూడాను మనకు సైన్స్ కూడాను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే గ్రహణం వస్తున్నటువంటి సందర్భం లోపల వాతావరణం లోపల మార్పులు వస్తాయి కనుక వాటి నుండి మనము విముక్తులు కావడానికి, అవి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి కొన్ని మన ధర్మశాస్త్రం ప్రకారంగా ఏవైతే చెప్పినాయో వాటిని అనుసరించడము, ఫాలో కావడం చాలా మంచిది అనేటువంటి విషయం చెప్పినారు. చూసినాం కదా, ఇవాళ ఏర్పడేటటువంటి చంద్రగ్రహణం అయితే పూర్తి స్థాయిలో ఏర్పడుతూ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే చూడొచ్చని మనతో సిద్ధాంతి గారు చెప్తా ఉన్నారు.